హలో మామ, ఈరోజు టాపిక్ వచ్చి గ్రేట్ ఎస్కేప్ ఆఫ్ ఛత్రపతి శివాజీ. తెలుసుకునే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి బ్రో. శివాజీ కడియం కనిపించేది. దాంతో ఆయన అక్కడే పడుకొని ఉన్నారనుకునేవారు. నేల మీద కూర్చున్న మరో వ్యక్తి ఆయనకు మాలిష్ చేయడం కనిపించిన తరువాత సుమారు 3 గంటల సమయంలో హీరాజీ ఒక నౌకరు కలిసి ఆ ఇంటి నుండి బయటపడ్డారు. వెళ్తూ వెళ్తూ గట్టిగా అరవకండి, శివాజీకి ఆరోగ్యం సరిగ్గా లేదు, ఆయనకు వైద్యం జరుగుతుందని చెప్పారు. కాసేపటికి శివాజీ గది నుండి ఎలాంటి శబ్దాలు రాకపోవడంతో సైనికులకు సందేహం వచ్చింది. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు. వారు ఆ విషయం మొదట తమ నాయకుడు ఫలాద్ ఖాన్కు చెప్పారు. షాక్ అయిన ఫలాద్ ఖాన్ ఔరంగజేబ్ దగ్గరకు వెళ్లి ఆయన కాళ్లపై పడిపోయాడు. ఆయన నోట అంతా మాయ. శివాజీ అదృశ్యమైపోయాడు. ఆయన గాల్లో ఎగిరిల్లారో లేక ఆయనను భూమి మింగేసిందో నాకు తెలియడం లేదు అన్నాడు. అది వినగానే ఔరంగజేబుకు కూడా చెమటలు పట్టాయి. తన 2 చేతులతో తల పట్టుకొని ఆయన చాలాసేపటి వరకు అలానే కూర్చుండిపోయారు. వెంటనే నలువైపులా తన సైనికులను పంపించి శివాజీ